హలో డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నా? నా పేరు శారా, సైకాలజీ కౌన్సిలర్, న్యూట్రిషనిస్ట్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. లో సెల్ఫ్ ఎస్టీమ్. ఇది ఉండడం వల్లే జీవితాల్లో చాలామంది చాలా సాధించలేకపోతున్నారు. చాలామంది చదువులలో, విద్యలో, ఇంకా ఎన్నో విషయాల్లో పైకి రాలేకపోతున్నారు. అయితే ఇందులో నుంచి ఎలా బయటపడాలో నేను మీకు చెప్తాను. అయితే ఈ లో సెల్ఫ్ ఎస్టీమ్ మీలో ఉందనడానికి కొన్ని సిమ్టమ్స్ ఏంటంటే, మీ గురించి మీరు తక్కువ అంచనా వేసుకోవడం, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం, నేను చెయ్యలేను, నేను సాధించలేను అనుకోవడం, లేకపోతే గత జీవితాల్లో జరిగిపోయిన తలుచుకొని మిమ్మల్ని మీరే చులకనగా చూసుకోవడం. ఇదే కాదు, ఇది మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే మీ మెదడు నెగిటివ్ మూడ్లోకి వెళ్ళిపోతుంది. కెమికల్ బ్యాలెన్స్ అనేది తగ్గుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే కార్టిసాల్ సెల్ లెవెల్ పెరిగి స్ట్రెస్ హార్మోన్స్ పెంచేస్తుంది. ఎప్పుడైతే ఈ స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతుందో డోపమైన్, సెరోటోనిన్ అనే హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్ తగ్గిపోతాయి. దీంతో జీవితం మీద ఆసక్తి లేకపోవడము, మంచి నిర్ణయాలు తీసుకోకపోవడము, ఆ పని మీద ఫోకస్ చేయకపోవడము, నిద్రలేమి, చిరాకు, తలనొప్పి, అలసటగా ఉండడం కూడా ఇవి జరుగుతాయి. అయితే ఇందులోంచి బయటికి రాగలరా? ఎస్, తప్పకుండా మీరు రాగలరు. మీరు రావడానికి ఇప్పుడు తప్పకుండా దీన్ని జాగ్రత్తగా వినండి. అయితే ఇలా మీకు కలిగినప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు చేయాల్సింది మీ గురించి మీరు పాజిటివ్గా ఆలోచించడం, పాజిటివ్గా మాట్లాడడం. నేను తప్పకుండా చేయగలుగుతా అని. గత జీవితంలో మీరు చేసిన మంచివి కూడా ఉంటాయి కదా, అవి కూడా తలుచుకోండి. లేకపోతే యూట్యూబ్లో కానీ ఎందులో కానీ సక్సెస్ సాధించిన చాలామంది స్టోరీస్ ఉంటాయి. అవి వినడం వల్ల కూడా మీ మీద మీకు చాలా కాన్ఫిడెన్స్ అనేది పెరిగి ఆ లో సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గి మీ మీద మీకు మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. దీంతోపాటు మీరు తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటంటే, ఫ్లాక్స్ సీడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ వల్ల మన ఆలోచన, మెదడు చురుకుతనాన్ని పెంచుతుంది. ఎగ్స్ తీసుకోవడము, మంచి ఆకుకూరలు తీసుకోవడము, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడము, మంచి ధాన్యాలు తీసుకోవడము, బాదంని రాత్రిపూట నానబెట్టి పొద్దున దాని యొక్క పైన లేయర్ తీసి తినడం, ఇలాంటి వాటి వల్ల. ఎందుకంటే మీ గురించి మీరు పాజిటివ్గా ఆలోచించడము, మంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడము, ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇవ్వండి. దానివల్ల కూడా బాడీ మూమెంట్స్ ఉంటాయి. దాంతో ఏమవుతుందంటే కార్టిసాల్ సెల్ లెవెల్ తగ్గుతుంది. దాంతోపాటు మీ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మీ ఆలోచనలు, మీరు తీసుకునే ఆహారం, మీ గురించి మీరు పాజిటివ్గా ఆలోచించండి. అయితే ఒక మంచి చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకు చెప్తాను. థామస్ ఆల్వా ఎడిసన్. అయితే ఈయన చిన్న వయసులో ఏం జరిగిందంటే, స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ స్కూల్లో టీచర్ ఏం చేస్తుందంటే ఒక లెటర్ ఇస్తుంది వాళ్ళ మమ్మీకి ఇవ్వమని చెప్పి. అయితే వాళ్ళ మమ్మీకి ఆ లెటరు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీని అడుగుతాడు, ఏంటి మమ్మీ, ఏముంది ఈ లెటర్లో అని చెప్పి. వాళ్ళ మమ్మీ చెప్తూ, నువ్వు చాలా తెలివైన వాడివంట, నీకు విద్య నేర్పించలేరంట, వేరే స్కూల్లో అయినా జాయిన్ చేయండి, లేకపోతే మీరే ఇంటి దగ్గర నేర్పించండి అని చెప్పారంటే, ఆ చిన్న బాబు ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మ మాటలు నమ్ముతాడు. నమ్మిన తర్వాత వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే, ఆ అబ్బాయికి ఇంట్లోనే మంచిగా స్టడీస్ చెప్పడమే కాదు, నువ్వు చాలా తెలివైన వాడివి, నువ్వు చాలా సాధిస్తావని చెప్పి ఎప్పుడు కూడా వాళ్ళ మమ్మీ ఆ అబ్బాయి గురించి పాజిటివ్గా మాట్లాడుతుంది. థామస్ కూడా తన గురించి తను పాజిటివ్గా ఆలోచించేటట్టు చేస్తుంది. దేవుని సహాయంతో మంచి ప్రేయర్ చేస్తుంది. ఆ అబ్బాయి పాజిటివ్గా మాట్లాడుతుంది. తర్వాత ఆ అబ్బాయి సైంటిస్ట్, అది మీకు తెలుసు. తర్వాత జీవితంలో ఎన్నో సాధించి, ఎన్నో ప్రయత్నాలు చేసి ఆయన కూడా ఓడిపోయాడు. తర్వాత బల్బుని కనిపెట్టి సాధించిన తర్వాత వాళ్ళ మమ్మీ కూడా చనిపోయిన తర్వాత ఆ పెట్టె తెరిచి చూస్తాడు. ఆ పెట్టెలో ఏం లెటర్ ఉంటుందో తెలుసా అండి? మీ అబ్బాయి మానసిక పరిస్థితి బాగాలేదు, మీ అబ్బాయికి మేము చదువు చెప్పలేం, మీరు ఇంట్లోనే ఉండి చదివించుకోండి, లేకపోతే ఎక్కడైనా స్కూల్లో వేయండి అంటాడు. ఆ లెటర్ చదివినప్పుడు థామస్ కళ్ళలో బాగా కన్నీళ్ళు వచ్చేసి ఏడుస్తాడనమాట. మరి నిజంగా వాళ్ళ మమ్మీ కనుక ఆ లెటర్ చదివి తను నిరాశ పడిపోయి ఆ అబ్బాయిని కూడా నెగిటివ్గా మాట్లాడి నువ్వేం సాధించలేవు అనుకుంటే, ఈరోజు నాకు తెలిసి బల్బ్ అనేది మనకు అందేది కాదేమో కదా. అంటే మన ఆలోచనలకి ఎంత శక్తి ఉంటుంది కదా. మన గురించి మనం నెగిటివ్గా ఆలోచించడం, పాజిటివ్ ఆలోచించడంలో ఎంత శక్తి ఉంటుందండి. దేవుడు మనిషికి ఇంత మంచి బ్రెయిన్ ఇచ్చాడు. ఆ బ్రెయిన్ని వాడుకొని జీవితంలో తప్పకుండా మనం సాధించగలుగుతాం. అయితే మీ మీద మీరు లో సెల్ఫ్ ఎస్టీమ్గా ఆలోచించడం మానేసి తప్పకుండా దాంట్లో ఓవర్కమ్ చేయండి. మీకేమన్నా సలహాలు, సూచనలు కావాలంటే తప్పకుండా స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయండి. మీకు మంచి సలహాలు, సూచనలు, కౌన్సిలింగ్ ఇస్తాను.
ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్కి ఏం చెప్తానంటే మీ పిల్లల గురించి మీరు ఎప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేసి నువ్వేం సాధించలేవని అనకండి. ఎందుకంటే ఆ థామస్ ఒకవేళ మమ్మీని ఆదర్శంగా తీసుకొని మీ పిల్లల గురించి మీరు పాజిటివ్గా మాట్లాడండి, పాజిటివ్గా ఆలోచించండి. మీరు పాజిటివ్గా ఆలోచించి మీ పిల్లలతో మాట్లాడితే వాళ్ళ గురించి వాళ్ళు కూడా పాజిటివ్ ఆలోచించి తప్పకుండా జీవితంలో ఎన్నో సాధించగలుగుతారు. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో తప్పకుండా మాట్లాడుకుందాం. బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. బాయ్.